నమస్తే. భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 14వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణ భోక్తృచ. ఈ శ్లోకంలో భగవానుడు ఏం చెప్తున్నారు? ఈ క్షేత్రజ్ఞుడు మన బాడీలో పర్వేడ్ అయి ఉన్నాడు. యాజ్ ముందు శ్లోకంలో చెప్పినట్టు ఈస్ పర్వేడెడ్ అట్ ద మ్యాక్రో లెవెల్ కూడా, అట్లాగే మన శరీరంలో కూడా ఆయన చైతన్యం అణువణువున పర్వేడ్ అయి ఉంది. సో ఆయన చైతన్యం వల్లే సర్వేంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్ని కూడా పనిచేస్తున్నాయి. సో ఆయన మొత్తం పర్వేడ్ అయి ఉన్నాడు. సో హీ సీమ్స్ టు బీ ద డూవర్ అండ్ ఎంజాయర్. కానీ నిజానికి ఆయనకి ఏ ఇంద్రియంతో గాని, ఏ మనస్సుతో గాని, గుణాలతో గాని సంబంధం లేదు. ఆ విషయమే ఇక్కడ చెప్తున్నారు. సో సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం. ఆయన అన్ని గుణాలలోనూ, అన్ని ఇంద్రియాల్లోనూ ఆయన చైతన్యం ఉంది, దానివల్ల పనిచేస్తున్నాయి. కానీ ఇంద్రియ విషయాలని అనుభవించేలాగా ఆయన కనిపిస్తున్నారు. అంటే చెవులతో వినడం, కళ్ళతో చూడడం, ఇవన్నీ కూడా క్షేత్రజ్ఞుడే చేస్తున్నాడా అనిగా అనిపిస్తుంది. కానీ ఆయనకి ఏ ఇంద్రియంతో కూడా సంబంధం లేదు. అట్లాగే అసక్తం సర్వభృచ్చైవ, ఆయన సమస్త పదార్థాలలో ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. ఏ పదార్థాలతో కూడా సంబంధం లేదు, అంటుకోడు ఆయన. అట్లాగే నిర్గుణం గుణభోక్తృజ, సమస్త గుణాలు కూడా ఆయన చైతన్యం వల్లే మనకి ఉద్భవిస్తున్నాయి. కానీ ఆ గుణాల నుంచి మనం అనిపించేవన్నీ కూడా ఆయన అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తాయి. కానీ ఆయనకి ఏ గుణంతో కూడా, ఆయన నిర్గుణుడు, నిర్గుణం గుణభోక్తృచ. ఆ గుణాల వల్ల అనుభవించేవాడిలా కనిపిస్తున్నాడు, కానీ ఆయనకి ఏ గుణము లేదు. సో మనకి ఆయన చైతన్యం వల్ల సర్వేంద్రియాల నుంచి, మనస్సు నుంచి, గుణాల నుంచి, లేకపోతే బుద్ధి నుంచి కూడా ఇవన్నీ యాక్టివేట్ గా అవుతున్నాయి, మేనిఫెస్ట్ అవుతున్నాయి. బట్ ఇవన్నీ, వీటన్నిటి వల్ల మనం యాక్షన్స్ చేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఇవేవి ఆయన చేయట్లేదు, క్షేత్రజ్ఞుడు చేయట్లా. హీ సీమ్స్ టు బీ ద డూవర్ అండ్ ఎంజాయర్. సో ఇది చాలా సటిల్ విషయము, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. క్లీం కృష్ణాయ నమః.